విజయనగరం జిల్లా సాలూరు మండలంలో జక్కుతూర వలస నీటితో 10 రోజులు కొనసాగుతున్న న్యాయ పోరాటానికి గిరిజనులకు మద్దతు తెలుపుతున్న మక్కువ మంబలం నుంచి పనసభద్ర పంచాయతీ దుగ్గేర నుండి నిరాహార దీక్షకు గ్రామస్తులు. ఈ కార్యక్రమానికి దాసరి సోములు, నారాయణ తదితరులు పాల్గొన్నారు. 1496 ఏజెన్సీ గ్రామాలను షెడ్యూల్ ఏరియా గ్రామాలుగా అమలు చేయాలి. ఐటీడీలో గిరిజనేతరులను జై ఆదివాసీ, జై ఆదివాసీ, జై ఆదివాసీ. గౌరవనీయులైన శ్రీయుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ గారికి నమస్కరించి తెలియజేయదేమనగా, సార్ మాది విజయనగరం జిల్లా సాలూరు మండలం తొండ గ్రామ పంచాయతీ పరిధిలో గల జక్కుతూర వలస గ్రామం. సార్ మేము న్యాయ పోరాటం చేస్తూ ఈ రోజుకి 10వ రోజు సార్, 10వ రోజు కొనసాగిస్తున్నాం. కానీ దీనికి సంబంధించిన అధికారులు కానీ రాజకీయ నాయకులు కానీ ఇంతవరకు స్పందించడం లేదు. ఎందుకు స్పందించట్లేదు సార్? మేము గిరిజనులు అంత చులకన? గిరిజన సమస్యలు మీరు పట్టించుకోరా? గిరిజన సమస్యలు అధికారులు కానీ రాజకీయ నాయకులు కానీ గిరిజనులు అంత చులకన? సార్, రాజ్యాంగంలో పొందుపరిచిన 5వ షెడ్యూల్లో చేర్చబడిన గిరిజన హక్కులు బోటకమా? మా హక్కులను మాకు ఇవ్వడానికి మీకు ఎందుకు సార్ ఎంత ఇబ్బంది? సార్, మేము ఈ రోజుతో 10వ రోజు సార్. 10 రోజులు అయినప్పటికీ కూడా ఇంతవరకు ఎవరు స్పందించకపోవడం చాలా బాధ కలిగిన విషయం సార్. ముఖ్యంగా మా డిమాండ్స్ ఏమంటే, మాకు 4 డిమాండ్స్ ఉన్నాయి. ఒకటి, ఐటీడీ పరిధిలో ఉన్న 1496 గ్రామాలను ఏజెన్సీ షెడ్యూల్ ఏరియాలుగా ప్రకటించి ఆన్లైన్లో పెట్టాలి, వాటిని అమలు చేయాలని ఫస్ట్ డిమాండ్ సార్. సెకండ్ వచ్చేసి, ఐటీడీ పరిధిలో గిరిజన మండలాలు 8 ఉన్నాయండి. కురుపాం, గుమలక్ష్మపురం, కొమరాడ, జిఎం వలస, పార్వతీపురం, మక్కువ, సాలూరు, పాచిపెంట. ఈ 8 మండలాల పరిధిలో ఉన్న 1496 గ్రామాలన్నింటినీ కూడా ఏజెన్సీ షెడ్యూల్ ఏరియా గ్రామాలుగా ప్రకటించాలి. ఆ 8 మండలాల పరిధిలో ఉన్న అన్ని ఉద్యోగాలు కూడా గిరిజన నిరుద్యోగులకే ఇవ్వాలి. అది కూడా ఐటీడీ పరిధిలో కలెక్టర్ గారే గిరిజన కుల పెద్దల సమక్షంలోనే ఇంటర్వ్యూలు నిర్వహించి గిరిజనులకే ఇవ్వాలి. అది మా సెకండ్ డిమాండ్ సార్. థర్డ్ వన్ వచ్చేసి, ఇంతవరకు మేము కోల్పోయిన ఉద్యోగాలను తిరిగి గిరిజనులకే ఇవ్వాలని మా 3వ డిమాండ్ సార్. 4వది వచ్చేసి, జీవో నంబర్ 274, 123, 13, 69 ప్రకారం పిఓ, ఏపీఓ, డిడి వీళ్ళందరినీ కూడా ఐటీడీ నుండి తొలగించి గిరిజన అధికారులను, గిరిజనులను మాత్రమే, అందులో అర్హులైన గిరిజనులకు మాత్రమే ఉద్యోగాలు ఇవ్వాలి సార్. అది మా 4th డిమాండ్ సార్. సార్, ఈ 4 డిమాండ్స్ మీ పరిధిలోకి వస్తాయని మేము నమ్ముచున్నాం సార్ గవర్నర్ గారు. కావున వాటిని పరిష్కరించి మాకు న్యాయం చేయగలరని ఆశిస్తున్నాం సార్. లేని పక్షంలో మేము ఆమరణ నిరాహార దీక్షకైనా సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాం సార్. జై ఆదివాసీ, జై ఆదివాసీ, జై ఆదివాసీ. 1496 గ్రామాల ఏజెన్సీ షెడ్యూల్ ఏరియా గ్రామాలుగా అమలు చేయాలి. ఐటీడీలో గిరిజనేతరులను తొలగించాలి. ఐటీడీలో గిరిజనేతరులను తొలగించాలి. జై ఆదివాసీ. మాట్లాడించరా దుగ్గేరు తరపున మేము మాట్లాడే మాట ఏంటంటే, మా గిరిజన హక్కుల కోసం పోరాడుతున్నాం. మా గిరిజన హక్కులు మాకు లేకుండా, మా యొక్క సర్టిఫికేట్లు కానీ చదువుకున్న పిల్లలకే కానీ ఎటువంటి మరి వాళ్ళకి ఏ యొక్క లబ్ధి లేకుండా జనాలు మేమంతా కూడా ఊరికనే మా చదువుకున్నా సరే నిరుద్యోగులుగా ఉండిపోతున్నాం. కాబట్టి మా కోసం గవర్నర్ దయదలిసి మా అడిగిన ఈ ఏజెన్సీ ఏరియా కోసం మాకు సపోర్ట్ చేయాలి.
అది 1950లోనే మరి జవహర్ లాల్ నెహ్రూ పెట్టిన ముద్రిక అనగా ఆ యొక్క ఏజెన్సీ ఏరియా గురించి పెట్టిన సంతకాన్ని మళ్ళా మాకు అమలు చేయాలని మేము కోరుతూ, అలాగే జగ్గదూర వలస యొక్క న్యాయ పోరాటానికి మేము సంఘీభావం తెలుపుతూ మా యొక్క వంతున మేమందరం కూడా నిరాహార దీక్ష ఈరోజు తీస్తున్నామని మా దుగ్గేరు తరఫున మీరందరూ కూడా దీన్ని ఒక రీతిగా మీరు ఆలోచించి మా కోసం మీరు ముందుకు రావాలని మా యొక్క ఉద్దేశాన్ని తెలుపుతూ మీకందరికీ మా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై ఆదివాసీ.